అందరికీ నమస్కారం అండి. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్‌కి స్వాగతం. నేను పాతకాలపు వంటకాలను చాలా ఈజీగా కొలతలతో సహా చేసి చూపిస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు మనం పెద్ద వంకాయలతో పచ్చిపులుసు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. మనం తీసుకున్న చింతపండును ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పదార్థం తయారీలోకి వెళ్ళిపోదాం. మనం తీసుకున్న వంకాయలకు ఆయిల్ రాసి వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఒక బాండీలో 3 స్పూన్స్ నూనె తీసుకొని వేడెక్కాక మెంతులు వేయాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండును చిక్కగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మనం కాల్చుకున్న వంకాయలను వీడియోలో చూపించిన విధంగా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను చేతితో బాగా నలుపుకొని చింతపండు రసంలో వేసి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దానిలో ఉప్పు, కారం, చిక్కటి పంచదార వేసి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈ పచ్చిపులుసు పాటువాళి కూర అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పాటువాళి రెసిపీ నా ఛానల్లో ఉంది, చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.